ఏంట్రా చాలా రోజులకి వచ్చా? ఏం లేదురా, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? అంటే నేను ఒకటి దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నారా. ఇప్పటికే తీసుకొని చాలా నెలలు అయిపోయింది. వాడు ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు. మీ దగ్గర ఏమైనా ఉంటాయో అని. ₹1,00,000? నా దగ్గర ఉన్న ₹1,00,000 నెక్స్ట్ మంత్ ఈఎంఐ, ఇంటి రెంట్, మెయింటెనెన్స్ అన్నీ వాటితోనే చేయాలి. ఇప్పుడు ఎలా? వద్దండి, మనకు మళ్ళీ కష్టం అవుతుంది. సరేరా, ఇస్తాను. కానీ వచ్చే నెల 10వ తారీఖు లోపు ఇచ్చేసాయి, సరేనా? సరేరా. ఇవ్వద్దంటే ఎందుకు ఇచ్చారండి? మళ్ళీ అతను ఇస్తాడో ఇవ్వడో. వాడు నా బెస్ట్ ఫ్రెండే, వాడు అలా మోసం చేయడు. కావాలంటే చూడు, 10th లోపు తెచ్చి ఇచ్చేస్తాడు. సార్, ఇంటికి అడ్డానికి ఒక్క 2 days టైం కావాలి సార్, ప్లీజ్. సార్, ఒక్క 2 రోజులు ఈఎంఐ కట్టేస్తాను సార్. షూర్. రేపు 10వ తారీఖు లోపు డబ్బులు ఇవ్వమని చెప్పాను కదరా. రే, నా దగ్గర కూడా లేవురా. అయినా నువ్వు ఇన్నిసార్లు అడుగుతుంటే నాకు అసలు ఇవ్వాలనిపించట్లేదు. రే రే అప్పటికి చెప్తూనే ఉన్నానండి. ఫ్రెండ్ అని నమ్మకంతో ఇచ్చాను నందు. వాడు ఇలా చేస్తారని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పు? ఒకరు మీకు నమ్మకంతో డబ్బులు ఇచ్చారంటే మీరు అదే నమ్మకంతో మళ్ళీ తిరిగి ఇచ్చేయండి. లేదంటే పోయేది నమ్మకం కాదు, మీ మధ్య ఉన్న బంధం.